హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆలిన్ మహాబు. ఈరోజు మనము పెద్ది మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాము. పెద్ది మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది ట్రైలర్ రాగానే ట్రైలర్ చూసిన వెంటనే నాకు అనిపించిన విషయం ఏంటంటే, చరణ్ సార్ ఇంత కష్టపడి చేసిండే సినిమా మొత్తం దెబ్బేసేటట్టు ఉంది. ట్రైలర్ అస్సలు నచ్చలేదు. దానివల్ల నేను చాలా లో ఎక్స్పెక్టేషన్స్ కొద్ది సినిమాకి వెళ్ళాను. సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన వెంటనే అసలు మాటలు లేవు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ సార్ కష్టం కనబడుతది. మొత్తం ఏది చూసినా అసలు చరణ్ సార్‌ని చూస్తూ ఉండబుద్ధి అయితది. అలా యాక్ట్ చేసిండు. చాలా అంటే చాలా మంచి సినిమా. అసలు నెగెటివ్ రివ్యూస్ ఏమన్నా ఉంటే దాన్ని అసలు పట్టించుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ తోటి టికెట్ బుక్ చేసుకొని హాయిగా సినిమాకెళ్ళిపోండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకొస్తారు. సినిమా చాలా అంటే చాలా బాగా తీసిండు. డైరెక్టర్ కూడా చాలా బాగా తీసిండు సినిమా. ఫస్ట్ నేను ట్రైలర్ చూసినప్పుడు బీజీఎం కొంచెం తక్కువ ఉంది. బీజీఎం దెబ్బేసేటట్టుంది అని అనుకున్నా. కానీ సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఫ్రేమ్‌లో బీజీఎం ఎక్సలెంట్ ఉంది. అసలు సినిమాని చాలా బాగా ఎలివేట్ చేసింది. చరణ్ సార్ అయితే అసలు చెప్పక్కర్లేదు. కష్టానికి తగ్గ ఫలితం అసలు రావాల్సిందే. సినిమా చాలా బాగుంది. హ్యాపీగా ఫ్యామిలీతోటి వెళ్ళిపోండి. అసలు దేని గురించి పట్టించుకోకండి. సూపర్ ఉంది సినిమా. అండ్ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ కూడా చేయాలి. మళ్ళీ ఇంత సినిమాలో నెగెటివ్ అనేది ఇది లేదా అంటే, ఇక మనం పర్టికులర్‌గా చూస్తే నెగెటివ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్‌లో ఒక హీరోయిన్ సీన్స్ మాత్రమే కొంచెం ఇబ్బంది. అది కూడా చాలా ప్రాబ్లమ్ అని కాదు, లైట్‌గా ఇబ్బంది ఉంటది. అంతకు మించి సినిమాకి అసలు ఎలాంటి వంక పెట్టలేము. సినిమా ఎక్సలెంట్ ఉంటది. ఫ్యామిలీతోటి హ్యాపీగా వెళ్లి చూడొచ్చు. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గురించి చెప్పాలంటే, ఆయన ఇన్ని సంవత్సరాల పాటు ఈ సినిమా తీస్తున్నాడు అంటే బాగుంటుందేమో అనుకున్నా. ట్రయల్ వచ్చినప్పుడు మాత్రం అయిపోయింది, మళ్ళా చరణ్ అన్నకు ఫ్లాపే అనుకున్నా. కానీ డైరెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా తీసిండు. ప్రతి పాయింట్‌ని టచ్ చేసిండు. మనకు యాజ్ ఎ ఆడియన్స్‌గా ఏం కావాలి, ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా మనం ఎలా పొందుతాము, ఒక్కసారి సినిమాకెళ్ళిన తర్వాత బయటికి హ్యాపీగా రావాలి. ఈ రోజుల్లో పెట్టే ప్రతి రూపాయికి అసలే చాలా చాలా డబ్బులు పెడుతున్నాం. సో, ఎలా ఉండాలని కోరుకుంటామో అలానే ఉంది సినిమా. సో, సినిమా విషయంలో మాత్రం ఎలాంటి లోటుపాట్లు లేవు. డైరెక్టర్ చాలా అంటే చాలా బాగా తీసిండు. సెకండ్ సినిమా అయినా కూడా ఇంత బాగా తీస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బాగా తీసిండు. హ్యాపీగా సినిమాకెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఇలాగే మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.